శివరాత్రి అంటేనే పరమాత్మ అవతరించిన సమయం, అజ్ఞానమనే రాత్రి. అందుకే జ్ఞానాసురుడు అవతరణతోనే అజ్ఞానమనే రాత్రి తొలగుతుందని బ్రహ్మకుమారీస్ ఓల్డ్ బోయినపల్లి సెంటర్ నిర్వాహకులు ఉమా అన్నారు. గత వారం రోజులుగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సోమనాథ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని భక్తులు ఉదయం నుండి అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారని ఉమా తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఎంతో మంది దంపతులు ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకాలు, వివిధ కళా నృత్యాలతో, చిన్నారుల వేషధారణ డాన్స్ నాటికలలో పాల్గొన్నారని తెలిపారు. చాలా మంది ఈశ్వరి సందేశాన్ని విన్నారని, కొంతమంది ముఖ్య అతిథులు వచ్చి సోమనాథ జ్యోతిర్లింగ దివ్య దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఆర్ట్ అండ్ సోల్ అకాడమీ నుంచి నివేదిత డాన్స్ టీచర్ కొంతమంది చిన్నారులతో శివతాండవం కూడా చేయించారు. ఉపవాసం, జాగరణ యొక్క అంతరార్థం, ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియపరచడం జరిగింది. ఉప అంటేనే సమీపం, వాస అంటే నివసించడం, మరియు జాగరణ అంటే మన యొక్క అంతర్గత గుణాన్ని, నిజ శక్తులు జాగృతి చేసుకోవాలనేది తెలియజేయబడుతుంది. రాత్రి అంటేనే ఎలాంటి చీకటి అంటే నేను ఎవరు, మన తండ్రి ఎవరు అనేది మర్చిపోవడమే, మనోవికారానికి లోబడటమే, అజ్ఞానం అనే చీకట్లో మునిగిపోవడం. అటు ఇలాంటి సమయంలో పరమాత్మ వచ్చి మనకి జ్ఞానోదయం చేయడమే నిజమైన శివరాత్రి. ఈ యొక్క అంతరార్థాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సేవకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శాంతి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక మంది, వందల మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం. అనేక మంది పొద్దుట అభిషేకాలు కూడా, ఎంతో మంది దంపతులు కూర్చుని అభిషేకాలు చేసుకుంటూ మరియు ఈశ్వరీ సందేశాన్ని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడే చాలా మంది భక్తులు కూడా అనేక మంది ఈశ్వరీ సందేశాన్ని తెలుసుకోవడం జరిగింది చిత్ర ప్రదర్శని ద్వారా. మరియు వీళ్ళందరూ కూడా కోర్స్కి రావాల్సిందిగా కోరుచున్నామని సందేశం చెప్పాము. ఇంకా ఆర్ట్ అండ్ సోల్ అకాడమీ నుండి నివేదిత డాన్స్ టీచర్ కొంతమంది చిన్నారులతోటి శివతాండం నృత్య ప్రదర్శన చేయడం కూడా జరిగింది. ఈరోజు విశేషంగా ఈ బోయిన్పల్లి సబ్ సెంటర్ కి మెయిన్ బ్రాంచ్ ముండా మార్కెట్ సెంటర్ లో కూడా ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి యొక్క శివలింగం యొక్క దివ్య దర్శనం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ బ్రాంచ్ సరోజ్ బెంచ్ రాజయోగిని యొక్క బెహెన్జీ యొక్క విశేషమైన చాలా చిత్ర ప్రదర్శనతో మ్యూజియం మరియు మల్లికార్జున యొక్క లింగం కూడా అందరూ దర్శించుకోవడం జరిగింది. ఈ బోయిన్పల్లి సబ్ సెంటర్ కి మెయిన్ బ్రాంచ్ ముండా మార్కెట్ సెంటర్ లో కూడా ఉదయం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాజయోగిని సరోజ్ బెంజీ ద్వారా అక్కడ చిత్ర ప్రదర్శనతో మ్యూజియం ఓపెనింగ్ అయింది. మరియు శ్రీ మల్లికార్జున స్వామి యొక్క శివలింగం అక్కడ దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎంతో మంది బ్రహ్మకుమార్ సోదరి సోదరులతో శివ జెండా ఎగరేస్తూ ఈ శివుని యొక్క దివ్య దర్శనం జరిగింది. అనేక మంది భక్తులకి ఈశ్వరీ సందేశం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ సెంటర్ మనకి మల్లికార్జున కాలనీ రోడ్ నెంబర్ 4 లో మనం రేపటి నుండి 5 to 6 మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. ఫోన్ నెంబర్ 8978797958. బ్రహ్మకుమారి రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ సెంటర్. ఓం శాంతి.